ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి నిర్మూలనపై నెల్లుట్లలో అవగాహన శిబిరం. యువతరాన్ని కాపాడుకోవాలన్న వక్తలు. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ డిమాండ్. జనగామ కలెక్టరేట్లో ధర్నా. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 26 మందికి తీవ్ర గాయాలు. ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కీర్తన ఫౌండేషన్ లో అన్నదానం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, గ్రామాలలో నాటు సారాయి, గుట్కా ప్యాకెట్లు, అక్రమ కర్ణాటక మద్యం దొరికితే కఠిన చర్యలు తప్పవని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం, టెట్రా, గుట్కా ప్యాకెట్లను జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ తిరుమల నాయక్, ఆనందగిరి, కానిస్టేబుల్ గురుప్రసాద్, రామాంజిరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. మహేష్ గౌడ్ ఎందుకు మహేషా రే 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 అడేరా దాంట్లో అన్నా సైడ్ గడవైతే గడ జాగ్రత్తగా. జనగామ జిల్లా నెల్లుట్లలో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ డీజీపీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా, మండల గ్రామాల్లో యువత గంజాయి తాగినా, పండించినా, రవాణా చేసినా సమీపంలోని టానాకు తెలియజేయాలని సూచించారు. భావి తరాలను గంజాయి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభికులకు గంజాయి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘుచందర్, సిఐ వినయ్ కుమార్, తహసీల్దార్ వీరస్వామి పాల్గొన్నారు. శ్రీ వీరస్వామి గారు, ఏసీపీ రఘుచందర్ గారు, సిఐ వినయ్ కుమార్ గారు, ఎస్ఐ గారు, ఇక్కడికి వచ్చిన సర్పంచెస్, ప్రజాప్రతినిధులు, పెద్దలు, ఇంకా గ్రామాల నుంచి వచ్చిన బాధ్యతాయుతమైన వ్యక్తులు, యువకులు, మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు సజ్జలతో సహవాసం చేస్తే మంచివాళ్ళు అవుతారు, చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే చెడ్డవాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు వాళ్ళు వేరియస్ పనులలో అంటే వాళ్ళ బాధ్యత కానీ వాళ్ళు పని ఒత్తిడి కావచ్చు, లేదా అవగాహన లేకపోవచ్చు, వాళ్ళ పిల్లలు ఎటుపోతున్నారో చూడకపోవడం వల్ల పక్కన వాళ్ళు పడే అవకాశం ఉంది. గంజాయి తాగితే గాయైపోతారు, మందు తాగితే ఆగమైపోతారు, చెడు తిరుగులు తిరిగితే ఇంకా సొసైటీకి అంతా చెడ్డగా అయిపోతారు. అట్లా కాకుండా మనం అందరం కూడా పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. ఎందుకంటే
మీరు ఎంతో ఇష్టంతో ఎవరు కూడా పిల్లగాన్ని దేశద్రోహిగా లేకపోతే నా పల్లకొండ రాజుగా చెడ్డవాడిగానో లేకుంటే సంఘానికి పూర్తిగా వ్యతిరేకంగా లేదా డిఫరెంట్గా వ్యతిరేకంగా చెడుగా అట్లా చేయాలనేది ఎవరు అనుకోరు. కానీ వాళ్ళ మీద మనం కాక సరి అయిన నిఘా పెట్టకపోతే పరిణామాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నామంటే మీకు అందరికీ తెలిసిన పల్లకొండ రాజు హైదరాబాద్లో వాడు డ్రగ్ అడిక్ట్ అంటే గాంజా అడిక్ట్ అయినా అలవాటు పడ్డాడు. ఈ అలవాటు కూడా ఫస్ట్ ఎట్లుంటుందంటే ఎప్పుడో ఒకసారి, ఆ తర్వాత అప్పుడప్పుడు, ఆ తర్వాత ఎల్లప్పుడు, ఆ తర్వాత మొత్తం పతనం. అందుకని పిల్లల్ని ఎప్పుడో ఒకసారి దశ కూడా ఎప్పుడో చూసుకోవాలి. వాళ్ళు చెడు సహవాసాలు ఉంటే వాళ్ళకు అది అందే అవకాశం ఉంటుంది, అందకుండా చూడాలి. మనందరం బాధ్యతగా చేసి ఒకటి సాగు లేకుండా చూడాలి, ఇంకోటి నిలువ రాకుండా చూడాలంటే మన దగ్గర ఎక్కడ నుంచి స్టోరేజ్ కావాలి. ఆ తర్వాత రవాణా అయితే ఇంకా పెద్ద నేరం, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకురావాలి. ఇవన్నీ అంతిమంగా పోయేది సేవనం దాకా పోతాయి. అంటే వాళ్ళు తాగుతారు ఎక్కడో చూపించాలి. పౌరులుగా మా గ్రామాల్లో గాంజా సేవనం కానీ అమ్మడం కానీ అంటే వ్యవసాయం పండించడం కానీ చేయమని చేయించబోమని ప్రతిజ్ఞ చేయించున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో ప్రమాదం జరిగింది. లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 4 అంబులెన్స్లలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎమ్మెల్యే జోగు రామన్న హుటాహుటిన రిమ్స్ కు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. మిత్రులందరికీ పేరు నమస్కారం. ఈరోజు నిజంగానే మరి ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి అక్కడ స్థలంలో చూస్తే మాత్రం చూసినటువంటి మా నాయకులందరూ చెప్తా ఉన్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. అసలు స్పాట్లోనే మరి చాలామంది చనిపోయేటటువంటి పరిస్థితి అక్కడ చూస్తే మాత్రం కనబడుతుంది. కానీ అదృష్టం దేవుడి దయ వల్ల మరి అయితే ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి సరిగ్గా 2:30 ప్రాంతంలో బయలుదేరింది బస్సు ఊరకు. ఇది తరోడా విలేజ్ దాటిన తర్వాత నీరాల మధ్యన దాదాపు అందాదా పౌదక్క 3 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం అంటే ఒక 26 మందికి గాయాలైనవి. ఇప్పుడు ప్రజెంట్గా 16 మందిని తీసుకురావడం జరిగింది. వారి శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. దాంట్లో అందరికీ పాపం ముఖాలకు కొంత గ్లాసులు ఇరుకపోవడం, అక్కడ స్టిచ్చింగ్ చేయడం, కాళ్ళకు చేతులకు మొహానికి ఇట్లనే అదృష్టంతో ఎవ్వరికీ హెడ్ ఇంజ్యూరీ మాత్రం కాలేదు. కాబట్టి ఇప్పుడు 16 మందిని మరి ప్రయాణికులను చూడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్ ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డులో కూడా కొంత వాళ్ళని అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి డాక్టర్లు కూడా చూపించడం జరిగింది. ఒక డాక్టరు ఒక డ్రైవర్గా ఎజాజ్ అలీ అని ఆయనకు ఒక్కరికే కొంత పాపం కొంత తలకు కూడా తగిలినట్టుంది. ఇప్పుడు ఎక్స్రే అయింది, స్కానింగ్ కూడా తీస్తున్నారు. కొద్దిగా డ్రైవర్కు హెడ్కి తగిలినట్టు అక్కడ ఆయన పరిస్థితి బట్టి చూస్తే అర్థమైంది. నేను డాక్టర్ ఇప్పుడు మాట్లాడితే మా డైరెక్టర్ గారు ఇక్కడ మరి కిమ్స్ సంబంధించినటువంటి ఆర్ఎన్ గారు మిగతా డాక్టర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి అందరికీ కూడా ట్రీట్మెంటు మరి పటాపట జరిగిపోయింది. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ బోయపల్లి రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీర్తన ఫౌండేషన్లో వికలాంగులకు, వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి రాఘవేంద్రరెడ్డి, రేవంత్ సైన్యం పాల్గొన్నారు. సంబరాల పేరిట డబ్బుల్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతోనే అన్నదానం చేసినట్లు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మా యల్ముల రేవంత్ రెడ్డి అన్న గారికి జన్మదిన సందర్భంగా మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కీర్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి 51వ జన్మదినం సందర్భంగా మహేశ్వరం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కీర్తన ఫౌండేషన్తో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో 3-4 అనాథాశ్రయంలో మన అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మనందరి ఆశీస్సులతో పాటు అనాథలు, మానసిక వికలాంగులు, విద్యార్థులు, యువకుల ఆశీస్సులు రేవంత్కు పుష్కలంగా ఉంటాయని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అవసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడంలో రేవంత్ రెడ్డికి ఆ భగవంతుడు మంచి శక్తి ప్రసాదాలను అందించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున అనేక పేదలకు అన్నదానం కానీ సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరుగుతుంది. రేవంత్ కూడా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వెళ్ళడం జరిగింది. అందుబాటులో లేకపోవడం కారణంగా చాలామంది అభిమానులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలలో అనాథలకు పళ్ళ పంపిణీ కానీ, భోజన వితరణ కానీ, దుప్పర్ల పంపిణీ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుష్ట పరిపాలన అంతమొంచడానికి శక్తిని ఆ భగవంతుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రసాదించాలని కోరుతూ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని రేవంత్ రెడ్డికి మనసారా కోరుకుంటూ మా అందరి ఆశీస్సులు రేవంత్ రెడ్డికి మెండుగా ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా ఆమంగల్ పట్టణంలో రైతు వేదిక, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర్ కర్నూలు ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, తోటగిరి యాదవ్ పాల్గొన్నారు. వివరించేటువంటి వ్యవసాయ పాలక మండలి కాబట్టి ఈ అన్నదాతల అవసరాలు కానీ, ఇక్కడ మార్కెట్ వ్యవహారాలు, లావాదేవీలు కానీ పారదర్శకంగా రైతాంగానికి మనసుకు నచ్చేటువంటి విధంగా మీ బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ముందుగా మీ నుంచి నేను ఆశిస్తున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ, ఈరోజు అమనగల్ రాగానే నాకు అర్థమైంది, కొంతమంది మిత్రులు ఏదో వాళ్ళకు ఇష్టం అనిపించక ఇక్కడ సమీకృత మార్కెట్ కట్టడం అనేటువంటిది ఇష్టం అనిపించక వాళ్ళు ఏదో నిరసన తెలియజేసినారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటిది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక ప్రజాభ్యుదయ కార్యక్రమాలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కూడా ఒక అద్భుతమైనటువంటిది. వాటిలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, పల్లె ప్రగతిలో కానీ పట్టణ ప్రగతిలలో కానీ. ఒకానొక కార్యక్రమం ఏంటంటే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పారిశుద్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మండల కేంద్రాల్లో కానీ, నియోజకవర్గ కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ సమీకృత కూరగాయల మార్కెట్, పళ్ళ మార్కెట్, పాలు పళ్ళు కావచ్చు, లేకుంటే వెజ్ నాన్ వెజ్ కావచ్చు, వీటన్నిటిని కలిపి ఒకటే సమీకృత మార్కెట్. ఒక ఆహార ధాన్యాలు మినాయిస్తే, పప్పు దినుసులు మినాయిస్తే మిగతా దైనందినంగా ప్రజలకు అవసరమైనటువంటివి అన్నీ కూడా రోడ్ల మీద ఏడనో పెట్టుకుంటే, ఆ దుమ్ములో ధూళిలో పెట్టుకుంటే పొద్దుస్తమానం వాళ్ళు ఎండలో తిప్పలు పడుకుంటా, ఆయాస పడుకుంటా అమ్ముకుంటుంటే, మనం కూడా పోయి ఆడ కొనుక్కుంటుంటే ఆ రోడ్ల మీద భద్రత ఉండదు. వాహనదారులు వస్తూ పోతుంటారు, కొన్నిసార్లు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదిగాక అమ్మేటువంటి వాళ్ళంతా కూడా పేదలు, చిన్న వ్యాపారస్తులు. వాళ్ళ జీవితం భద్రత మనం సామాజిక భద్రతగా ప్రభుత్వం భావించాలి. వాళ్ళ వర్తకం అనేటువంటిది గౌరవప్రదంగా ఉండాలి. వెనకట్లాగానే అదే పద్ధతిలో బాటలల్లో మోరీల పక్కన పొట్టి రోడ్లెంబడి కూర్చొని దుమ్ముల ధూళిలా అమ్ముకుంటూ అదే గాలి పీల్చుకుంటూ అట్లే ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేటువంటి దాంట్లో భాగంగానే వీటన్నిటి అమ్మకాలు, కొనుగోళ్లు సమీకృతంగా ఒక చోట జరిగితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావించి ఇవాళ సమీకృత మార్కెట్ల నిర్మాణాన్ని రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. అది మీ ప్రాంతంలో తొలి సమీకృత మార్కెట్ ఆమంగల్ పట్టణంలో వస్తున్నందుకు మీరు అందరూ సంతోషపడాలి. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది. జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించింది. తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ ప్రేమలతారెడ్డి, ఉడుగుల రమేష్, జనగామ బీజేపీ టౌన్ అధ్యక్షుడు పవన్ శర్మ, హరీష్ పాల్గొన్నారు.
చమురు ధరలు బాగా పెరగడంతో దానికి లింక్ ఉన్నటువంటి మన భారతదేశంలో పెట్రోలు ఉత్పత్తులు, డీజిల్, పెట్రోల్ ధరలు చాలా రేటు దాన్ని 100కు పైన పెరగడంతో మన ప్రధానమంత్రి ఈ ప్రజలపైన పడుతున్నట్టు భారాన్ని గుర్తించి డీజిల్ పైన 10 రూపాయలు, పెట్రోల్ పైన 5 రూపాయలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఏమనంటే ఈ పెనుభారం ప్రజలపైన బాగా భారం మోపుతుంది కాబట్టి తక్షణమే మీరు కూడా స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాట్ ఏదైతే ఉందో తగ్గించాలని ఏదైతే విన్నపం చేశాడో దాన్ని మన్నించి సుమారు 24 రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వ్యాటు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యాటు తగ్గించి ఈరోజు పెట్రోల్ ధరలు చాలా తగ్గడం జరిగింది. కానీ ఒక మొండి వైఖరితోటి, ఒక మూర్ఖత్వంతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో గ్యాస్ను బతుకమ్మలకు బదులు గ్యాస్ పెట్టించి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి 24 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాట్ తగ్గిస్తే నిన్న ఊగుతూ బొగుతూ నిన్న ఆ అప్పీల్ను బేఖాతరు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక స్థాయికి దిగజారి, ఒక సీఎం స్థాయికి దిగజారి మాట్లాడి ఈరోజు ప్రజలను మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి మండలానికి సంబంధించినటువంటి మండల ఆఫీసులో మరియు జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్ల ముందు ఈరోజు తన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాట్ తగ్గించాలి, పెట్రోల్ డీజిల్పై వేస్తున్నటువంటి పెనుభారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఇది తగ్గించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిగా ఒక్కడనే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేదైతే విధిస్తున్నారో ఆ వ్యాట్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే మీరు మీ పర్సంటేజ్లో కొంత భాగాన్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ జనగామ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట సుమంగళి ఫంక్షన్ హాల్లో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 2000 మందికి నేత్ర, ఈఎన్టీ, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. 50 మంది రక్తదానం చేశారు. హైదరాబాద్ మెడిసిస్ హాస్పిటల్, లేజర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఈరోజు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మామూలుగా చూసినట్టయితే నాయకుల బర్త్డేలు మరి గ్రామాలలో కానీ వార్డులలో కానీ కేక్ కటింగ్లు, సెలబ్రేషన్స్ మనం చూస్తుంటాం. కానీ దానికి భిన్నంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి అంగు ఆర్భాటాలకు పోకుండా మీరు చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేయాలి, పేద ప్రజలకు నా బర్త్డే నాడు మీరు ఉపయోగపడితే నాకు మీరు కేకులు కట్ చేసి సెలబ్రేషన్స్ కన్నా ఎక్కువ నాకు మరి ఆనందాన్ని ఇస్తుందని చెప్పి మన నాయకుడు పిలిపియడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్న నియోజకవర్గ నాయకులు అందరం కూడా కూర్చొని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఈ బర్త్డే సందర్భంగా పేదవాళ్లకు ముఖ్యంగా ఆధునిక వైద్యం అందక ఇబ్బంది పడుతున్న పేదవాళ్లకు మరి మన ద్వారా కొంత సమస్యను అధిగమించగలిగితే బాగుంటుందని చెప్పి ఆలోచించి మేమందరం కూడా వారం రోజుల క్రితం హెల్త్ క్యాంపు నిర్వహించాలని చెప్పి మేము అనుకోవటం, దానికి గౌతమ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వారి హాస్పిటల్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ముందుకు రావడం నిజంగా కూడా వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా లేజర్ హాస్పిటల్కి సంబంధించిన రవి గారు కూడా మొత్తం ఐ పరీక్షలు చేయటమే కాకుండా పేదవారందరికీ కూడా అద్దాలు ఇవ్వడం, అవసరమైన వారికి ఫ్రీగా కూడా ఆపరేషన్ చేస్తామని చెప్పి అటు రవి గారు, రామచంద్ర నాయక్ గారు కూడా ముందుకు రావటం
వారిని కూడా అభినందిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా మనం మరి పేద ప్రజల్ని ఆదుకోవాలి, పేద ప్రజల ద్వారా సేవ చేయాలని ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఈ రోజున్న సోనియా గాంధీ గారు కూడా పేద ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవ చేయాలని చెప్పి పలు సందర్భాలలో మనకు పిలిపియడం జరిగింది. మన కోవిడ్ పరిస్థితులలో కూడా ఇక్కడ ఉన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఉలెన్ దుస్తులు చలి నుంచి రక్షణ ఇస్తాయని కరీంనగర్ మేయర్ సునీల్ రావు చెప్పారు. తెలంగాణ చౌక్ సమీపంలోని మల్టీపర్పస్ పార్కు పక్కన ఏర్పాటు చేసిన ఉలెన్ మార్కెట్ను ఆయన ప్రారంభించారు. ఉలెన్ దుస్తులను పరిశీలించారు. ఉలెన్ దుస్తుల నాణ్యత, ధరలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రమణారావు, వ్యాపారులు పాల్గొన్నారు. लोकेशन अच्छा नहीं है, पब्लिक भी आने के लिए, ठहरने के लिए बहुत अच्छा लोकेशन है, इसलिए पता है म्यूनसिपल वाले कुछ पता है नहीं। ओके ओके ना పట్టణవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆదిలాబాద్లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జిల్లా విభాగం అధ్యక్షులు సాజిద్ ఖాన్, అధికార ప్రతినిధి నర్సింగ్, పట్టణ అధ్యక్షులు నగేష్, ఎస్సీ సెల్ నేతలు రాహుల్ చంద్రాల, శివాజీ కాంబ్లే, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ఆనందరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటిగా యూనివర్సిటీ లేదు, నిజామాబాద్లో, వరంగల్లో ఎన్నో ప్లేస్లలో, డిస్ట్రిక్ట్లలో యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ యూనివర్సిటీ ఇక్కడ నుంచి వరంగల్కి తరలించారు. అయితే ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో లేకుంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్. ఆదిలాబాద్ నుండి ఆరుమూరు దాకా రైల్వే లైన్ ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే మహారాష్ట్ర చూసినా కానీ వేరే ప్రాంతాలు చూస్తే హైదరాబాద్కి వెళ్ళి, కాగజ్ నగర్కి వెళ్ళి రైల్వే లైను ప్రతి చోటుకు ఉన్నది. మన పక్కకే కిన్వట్ ఒక 50 కిలోమీటర్ ఉండదు, కానీ అన్ని ఏరియా నుంచి రైల్వే లైన్ ఉంది. మనకే ఆదిలాబాద్లో ఇంత పెద్ద డిస్టిక్ ఉన్నా మనకు రైల్వే లైన్ లేదు. ఆరుమూరు దాకా ఎప్పుడో శాంక్షన్ అయింది, ఇప్పుడు దాకా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఆ వర్క్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఎయిర్పోర్ట్ మేము చిన్నప్పుడు మేము పుట్టలే అప్పటి నుంచి ఎయిర్పోర్ట్కి భూమి ఉన్నది. ఎయిర్పోర్టు, ఎయిర్ బేస్ది ఎన్నోసారి అక్కడ చుట్టూ ఉన్న అనుకుంటా విలేజ్, ఖానాపూర్ వాళ్ళు డబుల్ బిల్డింగ్ కట్టద్దు, హై రేస్ బిల్డింగ్, ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అని అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పుడు దాకా అక్కడ ఎయిర్ బేస్ అయినా కానీ మరి ఎయిర్పోర్ట్ అయినా కానీ నిర్మాణం కాలేదు. వాళ్ళ భూమిలు కొనాలంటే, ఆ ఏరియా వాళ్ళకి భూమిలు కొనాలంటే, ప్లాట్లు కొనాలంటే ఎవరు తయారు లేరు. ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్టు లేకుంటే ఎయిర్ బేసు ఆ భూమి దాంట్లో పోతుంది, మీకు పైసలు తక్కువ వస్తుందని అక్కడ ఒకటి అవగాహన ఉంటుంది. ఇంకోటి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలు వెంటనే ఇల్లు నిర్మించాలా. అటు నరేంద్ర మోదీ గారు ఇల్లు కట్టియరు, ఇటు మా కేసీఆర్ గారు అయితే ప్రగతి భవన్ కట్టేసుకుంటున్నాడు. కానీ కొత్త సెక్రటరేట్ కట్టుకున్నా కానీ మా ఆదిలాబాద్ జిల్లా వాసులకి, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఎవరికి ఒక ఇల్లు సుగా ఇప్పుడు దాకా వంచలేదు. ఎందుకు వంచలే అయ్యా అంటే మొత్తం కడుతున్నాం, లక్షలు కడుతున్నాం అని. ఎప్పుడు కడతావు, ఎప్పుడు ఇస్తావు అంటే వస్తుంది అని మా రామన్న సార్ అంటున్నారు. కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు, కొంచెమైనా సిగ్గు ఉండాలా. నీకు ఇల్లు ఉన్న తర్వాత సుగా ఒక పెద్ద క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించిన వాళ్లకు మీరు ఇప్పుడు దాకా ఒక డబల్ బెడ్రూమ్ కట్టియలే. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే సింగిల్ బెడ్రూమ్లో ఎక్కడ వండుకుంటా, అల్లుడు వస్తే ఎక్కడ వండుకుంటున్నా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు 7-8 ఇయర్స్ అయింది. ఒక పేదవాళ్ళకి ఒక్కటి సుగా డబల్ బెడ్రూమ్ వంచలేదు. ఈ డిమాండ్స్ని వెంటనే పూర్తి చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తక్షణమే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ నేతలు పట్రోల విక్రమ్ రెడ్డి, హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రూరల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కోల్లాపూడి విజయలక్ష్మి, పదాధికారులు, మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్ష బాధ్యత వహిస్తున్న తిరుమల రెడ్డి అన్నగారికి, అలాగే గౌరవనీయులు మల్లారెడ్డి అన్నగారికి, విక్రమ్ అన్నగారికి, హరీష్ అన్నగారికి, అలాగే నా తోటి మహిళా మోర్చా అర్బన్ శిల్పారెడ్డి గారికి, మహిళా మోర్చా కార్యకర్తలు, పెద్దలు, సీనియర్ అక్క వాళ్ళ అందరికీ ముందు మనము ఈ పెట్రోల్ డీజిల్ వ్యాట్ని తగ్గించాలని ఇక్కడికి వచ్చిన వారందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ డీజిల్ పెట్రోలు ధరలని మొదట తగ్గించాలి, కేంద్రం ఒప్పుకోవట్లేదు, కేంద్రం ఒప్పుకున్నాక మేము తగ్గిస్తామని చెప్పిన చట్టసభల్లోనే అంటే మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళు, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరు చూడట్లేదు అన్నట్టుగా ఉంది మన ముఖ్యమంత్రి గారి పాలన. వారు ఇవాళ కేంద్రం నుంచి పెట్రోల్ డీజిల్ మీద మరి ధరలు తగ్గినాయి, కానీ అన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా వాటిని తగ్గించడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వంలో వాటిని తగ్గించకుండా ఈ పైపచ్చు రైతుల దగ్గర వడ్లు కూడా సరైన సమయంలో కొనకుండా వారిని అవస్థపాలు చేస్తున్నారు. ఇవాళ అదే డీజిల్ పెట్రోల్ మీద రేట్లు తగ్గిస్తే రైతులకు కూడా మనము అండగా ఉన్నవాళ్ళం అవుతాము. ఎందుకంటే వాళ్ళు రైతు వడ్లను కోయించడానికి మిషన్లు అవన్నీ కూడా అవసరమైంది, ఈ డీజిల్ అవి కూడా. మరి వాటిని తగ్గించి వాళ్ళకు కూడా అండగా నుంచోవాల్సిన అవసరము మనకి ఎంతైనా ఉంది. ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వివిధ చర్యలు, అంటే ఎక్కువగా వారు అధికారంలో రావాల్సిన సమయంలోనే అన్ని రకాల స్కీములు, రైతు బంధు, దళిత బంధులు అని అంటారు. కానీ ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రము తగ్గించాల్సిన ప్రజలకు అవసరాన్ని మాత్రము కనిపించకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న కేసీఆర్ పాలనని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. 100 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా వర్కర్లు, సిబ్బందిని సన్మానించారు. చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అందెల శ్రీరాములు పాల్గొన్నారు. ఎంతో సేవలు అందించిన అంటే వైద్య సిబ్బంది కానీ, ఆశా వర్కర్లే కానీ నిజంగా వింటూ ఉంటే నా కళ్ళు చెమరుస్తున్నాయి. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ప్రాణాలకు కూడా తెగించి ఏమీ లెక్క చేయకుండా ఒక రోగికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు రోజుల తరబడి హాస్పిటల్లో ఉంటూ ఇంటి కూడా వెళ్లకుండా, కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఎంతో సేవ చేశారు. నిజంగా వాళ్ళని వీళ్ళు అన్నట్టుగా మనం దేవతలుగానే పరిగణించాలి. ఎందుకంటే మీరందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఆరోగ్యంగాను జీవించి ఉన్నాము. ఏదైతే ప్రధానమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో ఆయన ఆశ ప్రకారం మీరు ఆయన ఆశలు తీరుస్తున్నారు. ఈరోజు దేశమంతటా వైద్య సిబ్బంది ఈరోజు వరకు కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఎంతో సేవ చేస్తూ, ఎంతో మందిని బతికిస్తూ, ఎంతో ధైర్యాన్ని ఇస్తూ దేశాన్ని మొత్తం ముందుకు నడిపిస్తున్నారు. ఇట్లాంటి మీ అందరికీ ఎంతో చిన్న సన్మానం చేయడం నా అదృష్టం, నా ద్వారా మీకు చేయడం నా అదృష్టం.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే మీ సేవలంతా మాకు అందాలని, అందరము దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తయి మన దేశ ప్రజలందరూ వ్యాక్సినేటెడ్ అయిపోయి అంతా ఆరోగ్యంగా ఉండాలని, మనందరినీ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని మీకు ముందుగా ఇవ్వాలని, మీరంతా బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి మీరంతా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గంజాయి నిర్మూలనపై నెల్లుట్లలో అవగాహన శిబిరం, యువతరాన్ని కాపాడుకోవాలన్న వక్తలు. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ డిమాండ్, జనగామ కలెక్టరేట్లో ధర్నా. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 26 మందికి తీవ్ర గాయాలు. ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, కీర్తన ఫౌండేషన్ లో అన్నదానం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.